ఒకప్పుడు వేకువజామున నిద్రలేవగానే పక్షుల కువకువలు వినిపించేవి. రామచిలుకలు, పిచ్చుకలు, పావురాలు తినేందుకు ఇంటి దర్వాజా వద్ద పంట పొలాల నుంచి తెచ్చిన జొన్న, సజ్జ కుంకులు వేలాడదీసేవారు. కనుచూపు మేరలో ఎక్కడ పక్షిగూడు కనిపించినా దాని జోలికి పోయేవారు కాదు. ఎండాకాలం వస్తే ఇంటి వాసరాల్లో పక్షుల కోసం రోజు చల్లటి కుండ నీళ్లు పోసి మట్టి పాత్రలో పెట్టి ఉంచేవారు. గుడి గోపురం మీది చిలుకలను చూపించి మారం చేస్తున్న పిల్లలను పెద్దలు మాయ చేసేవారు. కానీ పల్లెటూళ్ళలోనే ఇప్పుడు ఈ దృశ్యాలేవీ కనిపించటం లేదు. పక్షితో మన అనుబంధం ఇప్పుడు కేవలం జ్ఞాపకాలకే పరిమితం. మానవ మనుగడకు అత్యంత అవసరమైన పక్షి జాతులు వేగంగా అంతరించిపోతున్న వేళ వాటి అవసరాన్ని, వాటి ఉనికిని తిరిగి నిలబెట్టాల్సిన అవసరాన్ని అందరికీ గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే మనం ఏటా జనవరి 5న జాతీయ పక్షి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా 10,906 జాతుల పక్షులుండగా అందులో 1,353 జాతులు భారతదేశంలో కనిపిస్తాయని జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెబుతోంది. ఈ లెక్కన ప్రపంచంలోని పక్షి జాతుల్లో 12.4% జాతులు భారత్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా మరే దేశంలోనూ కనిపించని 78 రకాల జాతుల పక్షులు భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. మన దేశంలోని 28 రకాల పక్షి జాతులు పశ్చిమ కనుమల్లో, మరో 25 జాతులు అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో, 4 అరుదైన జాతులు తూర్పున హిమాలయ ప్రాంతాల్లో ఉన్నాయి. తాజా అధ్యయనాల ప్రకారం ప్రపంచంలోని పక్షుల జాతుల మొత్తం జనాభాలో 48% జనాభా వేగంగా క్షీణిస్తోంది. మరో 39% పక్షుల జాతుల జనాభా స్థిరంగా ఉంది. కేవలం 6 జాతుల పక్షుల సంఖ్య మాత్రమే పెరుగుతోంది. మరో 7% పక్షులకు సంబంధించిన సమాచారమే అందుబాటులో లేదు. ఇప్పటి వరకు పరిశోధకులు 11,000 పక్షి జాతులపై అధ్యయనం చేశారు. పెరుగుతున్న జనాభా, తరుగుతున్న అడవులు, మిరుమిట్లు గొలిపే కాంతులు, ఆహార కొరత, రేడియేషన్ ప్రభావాలు పక్షుల ప్రాణాలను బలికొంటున్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN రెడ్ లిస్ట్లో ఐత్యాబేరి, అటవీ గుడ్లగూబ, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, బెంగాల్ ఫ్లోరికన్, సైబీరియన్ క్రేన్, స్నేహశీల లాఫ్టింగ్, వైట్ బ్యాక్డ్ రాబందు, రెడ్ హెడ్ రాబందు, సన్న రాబందు, రాబందు, పింక్ హెడ్ బాతు, హిమాలయ పిట్టను పూర్తిగా కనుమరుగవుతున్న జాబితాలో చేర్చారు. మొత్తంగా మన దేశంలో మాత్రమే కనిపించే 78 రకాల పక్షి జాతుల్లో 25 జాతుల మనుగడ ప్రమాదంలో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడికొచ్చే విదేశీ వలస పక్షుల్లో 29 పక్షి జాతులు ప్రమాదం అంచున ఉన్నట్టు, మరో 15 జాతుల పక్షులు దాదాపు అంతరించే దశలో ఉన్నట్టు తేలింది. ఆహారపు గొలుసులో జీవులన్నీ భాగమే. వీటిలో ఒక్క జీవి అంతరించినా మొత్తం ఆహారపు గొలుసు వ్యవస్థ దెబ్బతిని క్రమంగా అంతరించిపోతుంది. గతంలో చనిపోయిన పశువులను రాబందులు పీకు తినేవి. పశువుల వైద్యంలో భాగంగా వాడే ఇంజెక్షన్ల ప్రభావం రాబందుల మీద పడి వాటి సంతానోత్పత్తి తగ్గిపోయి ఇవి అంతరించిపోయాయి. ఇక పెద్ద పెద్ద భవనాల అద్దాల గోడల వెనుక వెలిగే దీపాలను ఢీకొని అనేక పక్షులు చనిపోతున్నాయి. ఎరువులు, పురుగు మందుల వాడకం, అయస్కాంత తరంగాలు, కరెంటు తీగలు, అడవుల్లో చెట్లు నరకటం, ధ్వని తరంగాలు, వేటగాళ్ళు, వాయు, నీటి, భూమి కాలుష్యం పక్షి జాతుల అంతానికి కారణంగా మారుతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల సంగతికొస్తే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని రోళ్లపాడు, మహారాష్ట్రలోని మరో పక్షుల అభయారణ్యాల్లో ప్రమాదం అంచున ఉన్న బట్టమేక పక్షి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. పంటలను ఆశించే కీటకాలను తిని పంటను రక్షించే పక్షులు రైతులకు నేస్తాలు. పక్షుల మలం ద్వారా పడిన గింజలు అడవుల్లో కొత్త మొక్కలుగా మారతాయి. పువ్వుల మీద తిరుగుతూ పుప్పొడిని ఇతర పుష్పాలకు చేర్చి పండ్లుగా మార్చుతాయి. పక్షి మాయమైతే ఇవన్నీ ఆగిపోవటంతో పాటు భవిష్యత్తులో మనిషి మనుగడకు ప్రమాదం రావచ్చు. కనుక పక్షుల ఉనికిని నిలిపే చర్యలకు తక్షణం మనమంతా పూనుకుందాం.
పొద్దున్నే లేవగానే ఉదయిస్తున్న సూర్యుడిని, అప్పుడే విచ్చుకుంటున్న పువ్వుల్ని, పసిపాపల నవ్వుల్ని చూస్తే మనసుకు భలే హాయిగా ఉంటుంది కదా. అలాగే బాల్కనీలో కూర్చొని వేడివేడి కాఫీ తాగుతూ చిరప్ చిరప్ అంటూ ఎగిరే బుజ్జి బుజ్జి పిట్టల్ని, పావురాల్ని, పిచ్చుకల్ని చూస్తుంటే వచ్చే ఆనందాన్ని మీరు ఎప్పుడైనా ఆస్వాదించారా? ఇప్పుడు అవన్నీ ఎక్కడ కనిపిస్తాయి అంటారా? ఆ ఆవేదన నుంచి వచ్చిందే జాతీయ పక్షుల దినోత్సవం. అంతరించిపోతున్న పక్షుల్ని కాపాడుకునేందుకు పక్షుల అవసరం, ఉనికిపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి ఏడాది జనవరి 5న నేషనల్ బర్డ్ డేని పాటిస్తాం. పెంపుడు జంతువులైన కోళ్ళు, బాతులతో పాటు పావురాలు, నెమళ్ళు, చిలుకలు, పిచ్చుకలు, కోకిల, కాకులు, వడ్రంగి పిట్టలు, గద్దలు, డేగలు తదితర పక్షులు జీవన పరిణామ క్రమంలో మానవ జీవితాల్లో, మనుషుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. కానీ పర్యావరణ వ్యవస్థలో కాలానుగుణ మార్పులతో దురదృష్టవశాత్తు చాలా పక్షులు అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా నశించిపోతున్న అడవులు, సెల్ టవర్లు, ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పిచ్చుకలు పూర్తిగా కనుమరుగవుతున్న సందర్భంలో మనం ఉన్నాం. దీనికి తోడు చట్టవిరుద్ధమైన పెంపుడు జంతువుల వ్యాపారం కారణంగా మరింత ప్రమాదం కలుగుతోంది. నిజానికి చాలా పక్షులు, పిట్టల పేర్లు నేటి తరానికి తెలియవు. కేవలం పుస్తకాల్లోనో, కంప్యూటర్ గ్రాఫిక్స్లోనూ చూసి తెలుసుకోవాల్సిన దుస్థితి. భారత్లో తగ్గిపోతున్న పక్షుల జాబితాలో గద్దలు, రాబందులు, పిచ్చుకలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. ఉగాది సందేశాన్ని అందించే కోకిలమ్మను వెతుక్కోవాల్సిన పరిస్థితి. దేశవ్యాప్తంగా ఉన్న అనేక వాగులు, చెరువుల్లోకి వలస వచ్చే పక్షులు కూడా భారీ తగ్గుదల కనిపిస్తోందని పలు అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే సమస్య జీవావరణ శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. అమెరికా, కెనడాలో 300 కోట్ల పక్షులు మాయమైపోయాయట. అలాగే ఒకప్పుడు ఆస్ట్రేలియా ఆగ్నేయ భాగంలో ఎక్కువగా కనిపించే రీజెంట్ హనీ ఈటర్ అనే పక్షి అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలోకి చేరిపోయింది. ఇప్పటి వరకు జాతీయ పక్షి దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జనవరి 5వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. మన్సూర్ అలీ ఖాన్ పటౌడి 1941 జనవరి 5న భోపాల్లో జన్మించాడు. టైగర్ అనే ముద్దు పేరు కలిగిన ఇతడు భారత మాజీ టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు. 2011 సెప్టెంబర్ 22న మరణించాడు. మన్సూర్ అలీ ఖాన్ ఇఫ్తిఖర్ అలీ ఖాన్ కుమారుడు. స్వయంగా ప్రఖ్యాత క్రికెటర్ భోపాల్ యొక్క నవాబ్ బేగం సాజిదా సుల్తాన్, అతని తాత హమీదుల్లా ఖాన్ భోపాల్ చివరి నవాబ్, అతని అత్త అబీదా సుల్తాన్ భోపాల్ యువరాణి, భోపాల్ బేగం కైబూస్రౌ జహాన్ అతని ముత్తాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ షహర్యార్ ఖాన్ అతని మొదటి కజిన్. అతను భోపాల్ రాష్ట్రం, పటౌడీ రాష్ట్ర మాజీ నవాబు. 1804లో పటౌడీ రాష్ట్రానికి మొదటి నవాబుగా మారిన ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లోని బారెక్ తెగకు చెందిన పష్తూన్ అనే జాతి పయిస్ తలాబ్ ఖాన్ నుండి పటౌడీ కుటుంబం వారి మూలాన్ని గుర్తించింది. అతను అలీగఢ్లోని మింటో సర్కిల్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లోని వెల్హమ్ బాయ్స్ స్కూల్, హర్ట్ ఫోర్డ్ షైర్లోని లాకస్ పార్క్ ప్రిపరేషన్ స్కూల్, వించెస్టర్ కాలేజ్లో చదువుకున్నాడు. అతను ఆక్స్ఫర్డ్లోని బలియోల్ కాలేజ్లో అరబిక్, ఫ్రెంచ్ చదివాడు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. మమతా బెనర్జీ 1955 జనవరి 5 దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రోమిలేశ్వర్ బెనర్జీ, గాయత్రి బెనర్జీలకు జన్మించింది. 1970 దశకంలో రాజకీయ జీవితం ప్రారంభించి అతివేగంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవిని పొందింది. జాగమయాదేవి కాలేజ్లో ఆనర్స్ డిగ్రీ, కోల్కతా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టాను పొందింది. శ్రీ శిక్షాయతన్ కాలేజ్ నుంచి
ఉపాధ్యాయ విద్యలో పట్టా పొందింది. జోగేష్ చంద్ర కళాశాల నుంచి లా డిగ్రీని పొందింది. మొండి పట్టుదలకు మొదటి పేరు. భారతదేశమంతటా పేరున్న వనిత. 1984 నాటికి పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి మహాయోధుల రాజకీయ రంగ ప్రముఖులుగా ఉన్న కాలంలో మమతా బెనర్జీ ఒక విద్యార్థి నాయకురాలు. కాంగ్రెస్ నాయకుడు సుబ్రత ముఖర్జీ నాయకత్వంలో విద్యార్థి రాజకీయాల్లో ముఖ్యంగా కనిపించే ఈ అగ్నిజ్వాల ఆ కాలంలో వామపక్షంలో బాగా పేరు ప్రతిష్టలున్న నాయకుడు సోమనాథ్ చాటర్జీతో 1984 ఎన్నికల్లో పోటీ చేసింది. జాదవ్పూర్ నియోజకవర్గంలో సోమనాథ్ చాటర్జీతో పోటీ చేయటానికి పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు వెనకడుగు వేసిన కాలమది. ఉదయరాజ్ చోప్రా ఒక భారతీయ నటుడు, నిర్మాత. అతను చిత్ర నిర్మాత యశ్ చోప్రా కుమారుడు. అతను 2000 మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా మొహబ్బతీన్లో తన నటనను ప్రారంభించాడు. మేరే యార్ కి షాదీ హై, ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3 వంటి అనేక ఇతర చిత్రాల్లో నటించాడు. ఉదయరాజ్ చోప్రా జనవరి 5, 1973న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. 1994లో చోప్రా అక్షయ్ కుమార్, కాజల్, సైఫ్ అలీ ఖాన్ నటించిన ఏ దిల్లగీని నిర్మించారు. మొహబ్బతే చిత్రంలో తొలిసారిగా నటించాడు. చోప్రా ఎక్కువగా తన తండ్రి ప్రొడక్షన్ హౌస్ కింద సినిమాల్లో నటించాడు. అతను యాక్షన్ థ్రిల్లర్ ధూమ్ 2006 మరియు 2013లో విడుదలైన దాని సీక్వెల్స్ ధూమ్ 2, ధూమ్ 3లో నటించాడు. మొదటి విడతలో అలీ అక్బర్ ఫతే ఖాన్ పాత్రలో అతని నటనకు ప్రశంసలు అందుకున్నప్పటికీ 2 సీక్వెల్స్లో అతను తిరిగి పోషించిన పాత్ర సీక్వెల్స్ మిశ్రమ సమీక్షలను అందుకున్నాయి. 2011లో అతను UCLAలోని ప్రొడక్షన్ వర్క్షాప్లో చేరటానికి లాస్ ఏంజల్స్కు వెళ్ళాడు. కళ్యాణ్ సింగ్ భారతీయ రాజకీయ నాయకుడు. భారతీయ జనతా పార్టీ బీజేపీ సభ్యుడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా 2 సార్లు పనిచేశాడు. 2014 సెప్టెంబర్ 4 నుంచి 2019 సెప్టెంబర్ 8 వరకు రాజస్థాన్ గవర్నర్గా పనిచేశారు. అతని మరణాంతరం భారత ప్రభుత్వం 2022వ సంవత్సరానికి గాను పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. 1932 జనవరి 5న అలీగఢ్ జిల్లాలో యునైటెడ్ ప్రావిన్సెస్లో జన్మించాడు. మా అభ్యర్థిగా మొదటిసారిగా 1967లో అట్రావ్లీ శాసనసభ నియోజకవర్గం నుండి ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికల్లో పోటీ చేసి 4351 ఓట్లతో గెలిచారు. ఆ తర్వాత 1969 నుండి 2002 సంవత్సరాల శాసనసభ ఎన్నికల్లో ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేసి 9 సార్లు విజయం సాధించాడు. 1980లో రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శిగా, 1984లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1991, 1997లలో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పరమహంస యోగానంద ఒక భారతీయ సన్యాసి, యోగి, ఆధ్యాత్మిక గురువు. ఆయన తాను స్థాపించిన సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, SRF, యోగదాస్ సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థల ద్వారా లక్షల మంది జనాలకు ధ్యానం, క్రియాయోగ పద్ధతులను నేర్పించాడు. ఈయన తన చివరి 32 సంవత్సరాలు అమెరికాలో గడిపాడు. ఆయన గురువు అయిన శ్రీ యుక్తేశ్వర్ గిరికి ముఖ్య శిష్యుడిగా తమ సన్యాసి పరంపర లక్ష్యాల మేరకు పాశ్చాత్య దేశాలకు ప్రయాణించి యోగాభ్యాసాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేసి వారి భౌతికవాదాన్ని, భారతీయుల ఆధ్యాత్మికతను సమన్వయపరిచే పాత్ర పోషించాడు. అమెరికాలో యోగా ఉద్యమంపై ఆయన వేసిన చెరపలేని ముద్ర, ముఖ్యంగా లాస్ ఏంజల్స్లో ఆయన నెలకొల్పిన యోగా సంస్కృతి ఆయనకు పాశ్చాత్య దేశాల్లో యోగా పితామహుడిగా స్థానాన్ని సంపాదించి పెట్టాయి. యోగానంద 1893 జనవరి 5న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఒక సాంప్రదాయ బెంగాలీ కాయస్థ కుటుంబంలో జన్మించాడు.